హలో గైస్, దిస్ ఇస్ వెంకీ అశ్లేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ అయితే మనం హాలంగ్ బేక్ అయితే వెళ్తున్నాము. సో హోటల్లోనే మనకి బ్రేక్ఫాస్ట్ అయితే ఇన్క్లూడ్ అయ్యి ఉండే. సో బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేసుకున్నాను. ఇప్పుడు బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. మనల్ని 8:10 కి పికప్ చేసుకుంటారని అయితే చెప్పారు. సో చూద్దాం, మరి ఇప్పుడు 8:10 అయితే అవుతుంది. సో ఇంతసేపట్లో బస్ ఎక్కిన తర్వాత మీకు మిగతా డీటెయిల్స్ అనేది ఇస్తాను. అయితే ఇంకొక విషయము, మీరు ఎవరైనా వచ్చినట్లయితే మన ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ లో కూడా ఇక్కడ బైక్స్ అయితే ఇస్తున్నారు. ఒక ఫ్రెండ్ అయితే కలిసాడు ఇక్కడ, అతను ఫ్రాన్స్ అట. సో అతను వాళ్ళ కంట్రీ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఇక్కడ తీసుకున్నాడు. స్కూటీ $3 పర్ డే. $3 అంటే అప్రాక్సిమేట్లీ 270 రూపీస్. ఆ విధంగా చాలా తక్కువ. కాకపోతే $100 అయితే ఇక్కడ మనము డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. సో చాలా బాగుంది ఇది. అసలు నిజంగా చెప్పాలంటే మీరు ఎవరైనా ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చినట్లయితే చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో మనం వెళ్ళాల్సిన బస్సు అయితే వచ్చింది, చూడొచ్చు. సో ఇదే బస్సు. లోపల ఏ విధంగా ఉందో అయితే చూపిస్తాను. చాలా బాగుంది చూడడానికి అయితే. సో చూడండి లోపల ఏ విధంగా ఉందో. సో బస్ అయితే చూసారు కదా, బస్ ఏ విధంగా ఉందో కింద కామెంట్ అయితే చేయండి. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మనకి ట్రిప్ కాస్ట్ కూడా చాలా అంటే చాలా తక్కువ అయితే పడింది. 3,536 రూపాయలు మన కరెన్సీలో. ఒకవేళ వియట్నాం డాంగ్ లో చెప్పాలని అనుకుంటే 1,50,000 డాంగ్ అని చెప్పొచ్చు. ఇదైతే నేను ఆన్లైన్ లో అయితే బుక్ చేసుకోలేదు, కంప్లీట్ గా ఆఫ్లైన్ లో అయితే చేసుకున్నాను. నిన్న తడకా రెస్టారెంట్ అని చెప్పి ఒక రెస్టారెంట్ ముందట ఉన్న టూర్ ఏజెన్సీ ద్వారా అయితే చేసుకున్నాను. మీరు ప్రీవియస్ వీడియో ఎవరైనా చూడకపోతే అయితే వెళ్ళి చూడండి, మీకు అర్థమవుతుంది. అలాగే ఈ ట్రిప్ వచ్చేసి చాలా స్పెషల్ అండి. హాలాంగ్ బే అనేది టోటల్ వియట్నాం లోనే టాప్ టూరింగ్ స్పాట్ అండి. ఖచ్చితంగా చూడవలసిన ప్రదేశం మీరు అనాయికి వచ్చినట్లయితే. సో డోంట్ మిస్ ఇట్. వీడియో చివరి వరకు చూడండి, ఏ విధంగా ఉందో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మనకు ముందున్న బిల్డింగ్ హనాయ్ ఒపేరా హౌస్ అంటారు. ఇది మనకి హనాయ్ డౌన్ టౌన్ లో అయితే ఉంటుంది. ఇక్కడ కూడా ఒక పికప్ పాయింట్ అయితే ఉంటుంది. సో మనం బుక్ చేసుకునేటప్పుడు పలానా చోట అని చెప్తే అక్కడ దగ్గర ఉన్న పికప్ పాయింట్ అయితే చెప్తారు. మనం వెళ్ళి బస్ అయితే ఎక్కచ్చు. ఇతనే మన టూరిస్ట్ గైడ్. చాలా చక్కగా వివరించాడు ప్రతి ఒక్కటి. అండ్ ఫొటోస్ తీయడం కానీ చాలా బాగా సపోర్ట్ చేశాడు అందరికి. Yes, from here to the airport just half an hour. From here to the other provinces, the highway. మనం ఇప్పుడే హాలంగ్ బేక్ అయితే రీచ్ అయ్యామండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పెరల్స్ అనేటి ఫామ్ అయితే చేస్తారట. సో ముత్యాలు అంటారు కదా, సో అక్కడికైతే తీసుకొచ్చారు. ఒక ట్యాగ్ కూడా ఇచ్చారు. సో చూద్దాం మరి అది ఏ విధంగా ఉంటుందో. సో అందరైతే అక్కడ వెళ్ళి చూస్తున్నారు చూడండి. సో మీకు చూపిస్తాను చూడండి డీటెయిల్ గా. చూడండి ఇక్కడ ఒరిజినల్ పెరల్స్ అండి, ఈ విధంగా ఉంటాయి. ఒక పర్ఫెక్ట్ షేప్ అంటూ ఉండదు, కొంచెం అటు ఇటుగా ఉంటాయి. సో అక్కడ అతను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఏంటి అన్నది. Show you the process, how to implant the pearl, okay? And we will let you know what is the difference between the natural pearl, the cultural pearl, and he will show you how to recognize the real pearl in the Halong Bay. Okay? Once again, we stay here until the 12 o'clock. We come back here and we go straight to the water. Okay? Thank you. Yeah, I speak in English, okay? Yeah, you can see here. Let me begin by talking about 3 kinds of oysters. After that, I'm going to show you the technique how to make one pearl. Okay? Surgery or IV around and around and around. Everybody can see, right? That is the technique we make the pearl, and I would like to show you. 5% is perfectly round. 25% like this. Okay? Yeah, that is to make the cream, and 5% to make jewelry. Nothing is wasted. Okay? Are you clear? Yes. Now follow me. I show you 5%. Okay? ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోవద్దట. కాకపోతే పెరల్స్ మాత్రం అద్భుతంగా ఉన్నాయి. నిజంగా మామూలుగా లేవు రేట్లు వచ్చేసి. చాలా అంటే చాలా రేట్స్ అయితే ఉన్నాయి. చూడండి, మొత్తం ఒక షోరూమ్ లాగా ఉంది. సేమ్ గోల్డ్ షోరూమ్ లాగా అవుతుంది. చాలా బాగుంది. వీలైతే తీద్దాం అనుకుంటున్నా కానీ వాళ్ళు మొత్తం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు, తీయరానివ్వకుండా. ఒరిజినల్ పెరల్స్ కదా, రేటు మాత్రం చాలా గట్టిగానే ఉంది. డైరెక్ట్ 100, 200, 300, 1000 రూపాయలు అనుకుంటా. అలా రూపాయలు కాదు, డాలర్లు ఇవన్నీ. అట్లా $5,000 వరకు కూడా ఉన్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. కాకపోతే ఒక్కొక్క ఐటము
మీరు మీ గర్ల్ ఫ్రెండ్కి కానీ మీ మదర్కి కానీ మీ సిస్టర్స్ కానీ ఎవరికైనా ఇవ్వాలనుకుంటే కొద్దిగా పైసలు ఎక్కువ తక్కువ తెచ్చుకున్నట్లయితే సరే వియత్నాంకి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు పర్చేజ్ చేయొచ్చు. ఇట్స్ గుడ్. సో ఫైనల్గా మనము ఫెరీ స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇక్కడ ఉన్న సింబల్ చూడండి, అది ఏ విధంగా ఉందో మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ అయితే చేయండి. సో ఇప్పుడు ఫెరీ స్టేషన్ లోపలికి అయితే వెళ్దాం. ఇక్కడ మనకి ఒక్కొక్క షిప్కి ఒక్కొక్క డీలర్ అయితే ఉంటాడు. సో ఒక్కొక్క షిప్కి ఒక్కొక్క గైడ్ అయితే వస్తారు. సో ఫెరీ స్టేషన్ చూడడానికి అయితే చాలా బాగుంది, లగ్జరియస్గా. ఇదేదో పెద్ద షాపింగ్ మాల్కి వచ్చిన ఫీలింగ్ అవుతుంది. ఇక్కడ చూసారు కదా, వీళ్ళంతా రకరకాల షిప్స్ బుక్ చేసుకున్న వాళ్ళు. మన గైడ్ అయితే మన అందరిని అయితే తీసుకెళ్తున్నాడు అటు సైడు. Finally we reached to the port. సో ఇది మన గ్యాంగ్. చాలా బాగున్నాయి కదా చూడడానికి, అవన్నీ షిప్స్ మొత్తం అవే. టికెట్ అండి, ఈ టికెట్ తీసుకొని అయితే మనం బోట్ లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సారీ, బోట్ కాదు, క్రూజ్ షిప్. ఇది షిప్ లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us. వెల్కమ్ డ్రింక్ అయితే ఇచ్చారు. సో వెల్కమ్ డ్రింక్ తో అయితే స్వాగతం అయితే ఇచ్చారు మనకి. సో లోపల చూడండి ఏ విధంగా ఉందో, బ్యూటిఫుల్. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be two hearts running wild. Now the morning is the afternoon. We lay awake in bed. The laughs so loud as the hours pass. We're gonna do it all again. ఇప్పుడే లంచ్ అయితే ఫినిష్ చేసుకున్నానండి. లంచ్ బాగానే ఉంది, తినచ్చు, పర్లేదు. అండ్ ఇలాంటి ఫుడ్ కనబడ్డప్పుడు ఆత్రంగా ఎక్కువ తినేరు. ఆత్రంగా ఎక్కువ తింటే కడుపులో ఖరాబ్ అయిపోతుంది, తర్వాత గోవిందా. సో నార్మల్గా లిమిటెడ్గా తినాలి. ఎప్పుడైనా బయటకు వచ్చినప్పుడు మనకు తెలియని తిండి తినేటప్పుడు. తెలిసిందైతే ఎంత తిన్నా ఏం కాదు, మనకు అవగాహన ఉంటుంది కాబట్టి. సో చూడండి లొకేషన్స్ ఏ విధంగా ఉన్నాయో. వావ్, సూపర్ లొకేషన్స్ కదా. సో క్లియర్గా అయితే చూపిస్తా, చూడండి ఒక్కసారి. ఇది సేమ్ మనకు వచ్చేసి మన పాపికొండల బోట్ లాగానే ఉంటుంది, ఇంకా తక్కువ. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే అది 1000 రూపాయలలో అయిపోతుంది. అక్కడ కూడా ఫుడ్ ఇస్తారు మనకి. ఈ షిప్ కూడా ఫోటోలలో చూపించినంత లగ్జరియస్ అయితే లేదు, నార్మల్గా ఉంది. ఇక్కడ చూడండి పెద్ద పెద్ద షిప్స్, మరి ఇక్కడ ఎందుకు ఆగినాయో తెలియదు. ఇట్స్ గుడ్ టు సీ. టోటల్ గా ఇప్పుడు అప్పర్ డెక్ అయితే వచ్చేసానండి. ఒక్కసారి విజువల్స్ చూడండి అవి ఏ విధంగా ఉన్నాయి. అసలు చాలా బాగున్నాయి. మీకు మొబైల్లో ఎంతవరకు కనిపిస్తుందో తెలియదు కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. అందరైతే పైకి చేరిపోయారు చూడండి. ఇక్కడ ఒక చిన్న స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది చూడొచ్చు పైన, జస్ట్ పిల్లలు ఆడుకోవడానికి. అందరైతే ఇక్కడ దిగారు, మీరు చూడొచ్చు. నాకు తెలిసి ఇక్కడ బోటింగ్ అన్న చేయొచ్చు, లేకపోతే మనము కైకింగ్ అయితే ఓన్ గా కైకింగ్ కూడా చేయొచ్చు. సో అదే యాక్టివిటీ అనుకుంటున్నా. కిందకి దిగిన తర్వాత మనకు అర్థమైపోతుంది. పెద్ద క్రూజ్ షిప్ నుంచి బయటకు వచ్చి ఈ చిన్న బోట్ రైడింగ్ అయితే చేయబోతున్నాము. బోట్ రైడింగ్ కూడా మజా ఉంటది. ఒకవేళ మీరు చేయాలనుకుంటే కైకింగ్ కూడా చేయొచ్చు ఇక్కడ. సో ఇప్పుడు బోట్ లోకి వెళ్ళేటప్పుడు అయితే నేను మొత్తం పూర్తిగా అయితే చూపిస్తాను అది ఏ విధంగా ఉంటుందో. లో స్పీడ్ బోట్ ఉండదట, జస్ట్ నార్మల్ బోటే. లేకపోతే కైకింగ్ చేయొచ్చట. కైకింగ్ చేయాలనుకుంటే చెప్పులు, బ్యాగు, ఫోన్ అన్ని అయితే మనం అక్కడ షిప్ లోనే వదిలేసి అయితే రావాలి. సో ఈ చిన్న బోటింగ్ అయితే చేయబోతున్నాం మనము. ఆ కొండల కింద నుంచి అయితే వెళ్తాం. చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్. నేను మీకు చూపిస్తాను. ఆ కొండల కింద నుంచి కనిపిస్తుందా, చాలా బాగుంటుంది.
సో మన పెద్ద బోట్ అయితే స్టార్ట్ అయింది ఇప్పుడు. ఇగో పెద్ద బోటు భలే ఉంది కదా ఇక్కడికి లొకేషన్ అసలు చూడడానికి అయితే అదరహో చాలా బాగుంది లొకేషన్. మనం కేవ్ నుంచి ఈ కింద ప్లేస్ ఉంది చూసారా, దాని నుంచి అయితే వెళ్ళాలి. మెమరబుల్ ఎక్స్పీరియన్స్ అసలు నిజంగా. చూడండి చాలా బాగుంది కదా, చిన్న చిన్న నీళ్లు కూడా గారుతున్నాయి. కేవ్ లోపలికైతే వెళ్తున్నాం. కైకింగ్ చేసే వాళ్ళది చూడండి, ఆ మధ్యలో ఇరుక్కోబోయిన్లు. వావ్, ఇట్ ఈస్ ద గుడ్ ఎక్స్పీరియన్స్ రైట్. మీకు ఏ విధంగా అనిపిస్తుందో కింద కామెంట్ అయితే చేయండి. చూడడానికి చాలా అంటే చాలా అందంగా అవుతుంది. అసలు ఈ కింద ఈ విధంగా ఎలా తయారైందో ఏమో కదా, ఇంత పెద్ద కొండ. దీన్ని చెక్కినట్టయితే లేదు చూడ్డానికి అయితే, నీళ్లు పడుతూనే ఉన్నాయి ఒకటే విధంగా. కేవ్ దాటుకొని వచ్చిన తర్వాత చూసినట్లయితే ఇక్కడ ఈ విధంగా అవుతుంది. మధ్యలో సేమ్ మొత్తం చుట్టూ కొండలు, మధ్యలో మాత్రం నీళ్లు ఉన్నాయి చూడొచ్చు మీరు. ఈ మొక్క ఆమె నచ్చిందిగా కైకింగ్ కి. అదే she's enjoying man really. She's on solo and she's enjoying. సో మళ్ళీ బయటకైతే వెళ్తున్నాము. ఇది ఒక్కటి మాత్రం చాలా బాగుంది. ఇది ఒక్కటి చూపించి మనల్ని అయితే మోసం చేస్తారు వియత్నాం వాళ్ళు. సూపర్ గా ఉంది కదా ఇది ఒక్కటి చూడడానికి. ఇక చూడండి, సక్సెస్ఫుల్లీ బోట్ జర్నీ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడైతే మళ్ళీ నెక్స్ట్ ఎక్కడికి తీసుకెళ్తారో చూద్దాము. వీడియో చివరి వరకు అయితే చూడండి, మంచి మజా అయితే వస్తుంది. ఈ షిప్స్ చూడడానికి పెద్ద పెద్దగా ఉన్నాయి కదా, మనకు పాపికొండలు తిరుగుతాయి కదా, వాటికంటే కాస్త పెద్దగా ఉన్నాయి అంతే. పాపికొండలు బెటర్ అసలు నిజంగా. 1000 రూపాయలకు భోజనం పెడుతున్నారు, అన్ని పెడుతున్నారు, అసలు గ్రేట్. ఇక్కడ చూడండి వేరే దేశంలో 4-5 వేల రూపాయలు నూకుతాను ఒక్కొక్క దగ్గర అయితే. Everybody, only 10 minutes from here, we come to the second destination. Second stop today is gonna be the surprising cave, amazing cave in Vietnam. So cave, you know, this cave only one way. Our captain will drop you on the starting point, and after that, you have finished all the journey. You have to walk high to the exit, and our captain will pick you up in the exit. We have 120 steps there to go up. వావ్, అసలైన అలాంగ్ బే చూడడానికి రెడీగా ఉన్నారా? చూడండి ఇక్కడ ఎన్ని షిప్స్ ఉన్నాయి చూడండి.
సో మనం ఇప్పుడు కేవ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. కేవ్ లోపల చూపిస్తాను ఏ విధంగా ఉంటుందో, చాలా బాగుంటది. ఇది చూడండి, జనాలందరూ పైకి వెళ్తున్నారా? సో అదే కేవ్ అండి. మనం ఇక్కడ షిప్ ఆపుకొని ఇక్కడ షిప్ ఆపుకొని పైకి అయితే వెళ్ళాలి. ప్లేస్ చూడండి గాయస్ అసలు ఏ విధంగా ఉందో. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతాము. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి దిగేటప్పుడు మాత్రము అటు సైడ్ కనిపిస్తుందా? సో అక్కడ నుంచి అయితే దిగుతాము దిగేటప్పుడు. అంటే లోపల మొత్తం కేవే ఉన్నది. ఇప్పుడైతే ఎక్కుదాం పదండి. లోపలికి వెళ్ళిన తర్వాత ఏ విధంగా ఉందో చూపిస్తాను. చాలా పెద్దగా ఉంది చూడండి. మళ్ళీ మనం కేవ్ దగ్గరికి వచ్చేసినామంటే చూడొచ్చు, కేవ్ లోపలికి కూడా దిగుతున్నారు. వావ్, బొర్రా గుహలు చూసినట్టుంది కదా సేమ్. దగ్గరికి రీచ్ అయిన తర్వాత చూసుకున్నట్లయితే ఒక మంచి ఫోటో స్పాట్ అవుతుంది. ఇక్కడ నుంచి చూసినట్లయితే మొత్తం మనకి ఆ కొండలన్నీ ఏ విధంగా కనిపిస్తున్నాయో చూడొచ్చు. చూడండి, లోపలికైతే వెళ్తున్నాను. మనకు షిప్ యాత్రనే కాకుండా ఈ విధంగా 2-3 యాక్టివిటీస్ ఉండేసరికి కొంచెం ఇది మంచిగా మారింది ఈ ట్రిప్ అనేది. వావ్, బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. చూడండి ఒకసారి ఏ విధంగా ఉందో మొత్తం టోటల్ గా పైన. అటు పోనివ్వకుండా అక్కడైతే తాళ్ళు అయితే కట్టిండ్లు, అటు వాటర్ కూడా ఉన్నాయి. చూపిస్తాను చూడండి. వావ్, స్పెక్టాక్యులర్ రైట్, చాలా బాగుంది. ఇక్కడ ఉన్న గైడ్ ఏమని చెప్తున్నాడంటే, మనకి ఆ హోల్స్ కనిపిస్తున్నాయా, మంకీ లోపలికి వెళ్ళడానికి చిన్న చిన్నగా తయారు చేసిందని చెప్పి అయితే చెప్తున్నారు. సో అక్కడి నుంచి లోపలికి అయితే వెళ్తున్నారు అందరు. ఇది టోటల్ గా ఏమని చెప్తున్నాడు అంటే, ఇదంతా లైమ్ స్టోన్ అట. మన కేజీఎఫ్ సినిమా గుర్తుందా, 100 years కాంట్రాక్ట్ తీసుకుంటారని చెప్పి అంటారు. సో చూడండి ఏ విధంగా ఉంది, ఎంత నేరో ఉందో. ఇది సెకండ్ చాంబర్. ఇంతకు ముందు మనం చూస్తుంది ఫస్ట్ చాంబర్. ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో. సో ఇప్పుడు థర్డ్ చాంబర్ లోకి అయితే వెళ్తున్నాం మనం. ఇదే థర్డ్ చాంబర్, బిగ్గెస్ట్ చాంబర్. ఎంత పెద్దగా ఉంది చూడండి, టోటల్ గా చాలా పెద్దగా ఉంది కదా. ఇది మూడో చాంబర్. మొత్తం 3 చాంబర్స్ అయితే ఉన్నాయి ఈ కేవ్ లో, ఈ గుహలో. చాలా పెద్దగా ఉంది ఇది, చూసండి ఒక్కసారి. చాలా అంటే చాలా పెద్దగా ఉంది. మధ్యలో దీని ఒక్కదాని వల్ల సపోర్ట్ ఉంది, కానీ లేకపోతే కథమే. మంచి ఆఫర్ అయితే నడుస్తుంది. ఫోటో దిగినట్లయితే ఒక కీ చైన్ తయారు చేసి ఇస్తారట. అదే విధంగా పెద్ద ఫోటోని గ్లాస్ ఫ్రేమ్ తో కూడా తయారు చేసి ఇస్తారట. దానికి $4 అయితే అట. ఒకవేళ కీ చైన్ కావాలంటే మాత్రం జస్ట్ ఫోటో దిగచ్చు. పెద్ద ఫోటో తీసుకోవాలన్న రూల్ అయితే ఏం లేదు. అక్కడ ఉంది చూడొచ్చు. నేను కూడా ఒక ఫోటో అయితే దిగిన, చూద్దాం మరి కీ చైన్ ఏ విధంగా ఉంటుందో నేను మీకు చూపిస్తాను. ఈ కేవ్ చివర్లో అయితే ఇస్తారట, చూద్దాం. సో వెళ్ళే దారి కూడా ఇదే చూడొచ్చు. ఇటు నుంచి అయితే వచ్చినాము, మనకు రైట్ సైడ్ నుంచి, ఇగో లెఫ్ట్ సైడ్ నుంచి అయితే వెళ్తున్నారు అందరు. ఇది లాస్ట్ చాంబర్ అట. మొత్తం 3 చాంబర్స్ ఉన్నాయి దీంట్లో. ఇక్కడ నుంచి చూడండి, కేవ్ చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది. అక్కడ ఫోటో దిగాం కదా, అక్కడ ఫోటో దిగింది ఇక్కడైతే ప్రింట్అవుట్ లాగా అయితే ఇస్తారు మనకి. ఇది కీ చైన్ లాగా. సో ఓన్లీ కీ చైన్ దెంకపోయిదా. కీ చైన్ మరీ స్ట్రాంగ్ లేదు, అలా అని చెప్పి డెలికేట్ కూడా లేదు.
ఒక మాదిరి అవుతుంది. ఇటు సైడ్ ఒక ఫోటో ఉంది, మళ్ళీ దానికి బ్యాక్ సైడ్ కూడా ఇంకో ఫోటో అవుతుంది. ఈ గుహ దగ్గర నుంచి లొకేషన్ చూసినట్లయితే చాలా ఎత్తులో ఉంటుంది కదా. హాలంగ్ బే యొక్క టోటల్ వ్యూ చూడండి ఎంత స్పెక్టాక్యులర్గా కనిపిస్తుందో. మీ కెమెరాలు ఎంతవరకు కనిపిస్తుందో కానీ రియల్గా చాలా బాగుంది. ఇప్పుడు మనము లాస్ట్ స్టాప్కి అయితే వెళ్తున్నామండి, అదే లాస్ట్ డెస్టినేషన్కి. సో లాస్ట్ డెస్టినేషన్ ఏంటంటే టిటోస్ ఐలాండ్. మనకు బ్యాక్ సైడ్ ఏదైతే కనిపిస్తున్నదో దాన్ని వచ్చేసి టిటోస్ ఐలాండ్ అని అంటారు. ఈ కొండనే టిటోస్ ఐలాండ్ అంటారు. సో దీనిపైన ఒక టెంపుల్ లాగైతుంది. సో మీరు విజిట్ చేయాలనుకుంటే క్లైమ్ చేసుకుంటూ వెళ్ళి అయితే దాన్ని విజిట్ చేసి రావచ్చు. లేకపోతే ఇటు పక్కకే మనకి బీచ్ లాగైతుంది. సో అక్కడ కూడా స్విమ్మింగ్ చేయాలనుకుంటే చేయొచ్చు. సో 2 ఆప్షన్లు అయితే ఇచ్చారు. ఇది ఎక్కాలనుకుంటే ఇటు వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇటు వెళ్ళాలనుకుంటే ఇటు ఎక్కాల్సిన అవసరం లేదు. స్టాచ్యూ ఉంది చూడొచ్చు, జిఎక్స్ టిటోఫ్ అట. ఓకే, ఇతను రష్యన్ సైంటిస్ట్, ఇతను ఆస్ట్రోనాట్ ఎవరో. సో 1935లో పుట్టి 2000 సంవత్సరాలు అయితే చనిపోయిండు. టిటోఫ్ ఐలాండ్. సో అయిన పేరు మీదుగా దీనికి టిటోఫ్ ఐలాండ్ అని చెప్పి పేరు అయితే వచ్చింది. సో బీచ్ ఎక్కడ అనుకున్నా కదా, ఇగో బీచ్ అండి, చూడొచ్చు. మీరు స్విమ్ చేయాలనుకుంటే హాయిగా చేయొచ్చు దీంట్లో. ఇక్కడ బీచ్ ఉంటుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. పర్లేదు, బాగానే ఉంది. కాస్త లైట్గా అట్లా స్విమ్ చేసే వాళ్ళైతే చేయొచ్చు. వచ్చినా మంచిదే. మనమైతే పైకి వెళ్దాం. పైకి వెళ్ళి హాలంగ్ బే సిటీ మొత్తం పైనుంచి వీక్షిద్దాం. వెయిట్ చేయండి, చూపిస్తాం. దారిగో ఈ విధంగా ఉందండి, చిన్న చిన్న మెట్లతోటి. చూస్తే తక్కువ మెట్లే ఉన్నట్టున్నాయి. అక్కడ ఆకే వెక్కి ఇక్కడ ఈ కొండ ఎక్కాలంటే దమ్ అయితే అది నిజంగా. అయితే పైన టెంపుల్ ఉంటుంది అనుకున్నా నేను. టెంపుల్ లాంటిది ఏం లేదట, జస్ట్ వ్యూ అట. వ్యూ మాత్రం స్టన్నింగ్ ఉందట, చూపిస్తా. ఇక రీచ్ అయ్యేసరికి ఇగో ఇలా తయారైన చెమటలు కనిపిస్తున్నాయా. ఇక వ్యూ చూపిస్తా చూడండి. ఇక ఎలా ఉంది వ్యూ చూడండి. మీరు వచ్చినప్పుడు పడతా కదా చూసుకొని పైకి రండి. ఎందుకంటే ఆ కేవ్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ దాకా వస్తే ఇవి 2 ఎక్కాలంటే చాలా కష్టము, కొద్ది దమ్మస్తలేదు. ఈ వ్యూ మాత్రం అల్టిమేట్ ఉంది చూడడానికి. చూడండి, హాలంగ్ బే ట్రిప్ కంప్లీట్ చేసుకొని సక్సెస్ఫుల్గా తిరుగు ప్రయాణం అయితే అయినాము. సో మనకి కొన్ని క్రూజ్ షిప్లలో ఈ విధంగా ఈవినింగ్ పార్టీ అయితే ఉంటుంది. మనకు చక్కటి స్నాక్స్ ఇస్తారు, అదేవిధంగా టీ ఆర్ కాఫీ కూడా ఉంటుంది. మీరు మంచిగా అయితే టైం స్పెండ్ చేసుకుంటే అయితే రావచ్చు. రిటర్న్ ప్రయాణం నాకైతే నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో మీకు ఈ ట్రిప్ విజయవంతంగా పూర్తి కావాలంటే మొత్తం వెదర్ మీద అయితే డిపెండ్స్ అయి ఉంటుంది. వెదర్ ఖరాబ్ అయితే ట్రిప్ క్యాన్సిల్ అవుతుంది. సో మంచిగా వెదర్ ఉన్నప్పుడే చూసుకొని ప్లాన్ చేసుకోండి. అండ్ మనం అయితే పోర్ట్కి అయితే వచ్చేసాం. సో వచ్చేసరికి అయితే చీకటి అయిపోయింది. మన వెనుక ఉన్న క్రూజ్ షిప్ అయితే మనం వచ్చిందే ఇప్పుడు. సో ఇప్పుడు ఏడేమో అవుతుంది. మనము అనాయ్ సిటీకి వెళ్ళడానికి మనకి ఈజీగా ఒక 2 hours అయితే పడుతుంది. పక్కకి చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. పోర్టు దగ్గర ఏదో కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది అనుకుంటా. ఇదంతా పోర్ట్ ఏరియా చూడొచ్చు మీరు. టోటల్ షిప్స్ అన్ని ఈ విధంగా అయితే క్యూ కట్టున్నాయి. మేబీ మాదే లాస్ట్ షిప్ కావచ్చు. సో ఈ వీడియో మీ అందరికి ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్తో మీ ఫ్యామిలీతో అయితే షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను.